ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఒక బెల్ ఐకాన్ అనేది వస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. అప్పుడు మన లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాం. హాయ్, హలో ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక చిన్న టాపిక్ అనేది చూడబోతున్నామండి. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. అదేంటంటే ఫ్రెండ్స్, గూగుల్లో వర్చువల్ బిజినెస్ కార్డ్స్ తయారు చేయడం ఎలా. ఇప్పుడు మీకు మీ బుర్రలో ఒకటే తిరుగుతూ ఉంటుంది, గూగుల్ వర్చువల్ బిజినెస్ కార్డ్స్ ఇంట్రా బాబు అని. అదేం లేదండి, మామూలుగా మన విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి కదండి, అవి ఫిజికల్గా ఉంటాయి. అలాగే గూగుల్ వర్చువల్ బిజినెస్ కార్డ్స్ అంటే అది మామూలుగా గూగుల్లో ఉంటుందండి, ఇంటర్నెట్లో. విజిటింగ్ కార్డే గూగుల్లో ఉంటే దాన్ని వర్చువల్ బిజినెస్ కార్డ్స్ అంటారండి. ఇక్కడ ఏంటంటే మామూలుగా మన విజిటింగ్ కార్డ్స్లో ఏమేమి ఉంటాయండి, మామూలుగా మన షాప్ నేము, మొబైల్ నెంబరు, అడ్రస్ ఉంటుంది. అలాగే మన గూగుల్ వర్చువల్ బిజినెస్ కార్డ్స్లో కూడా అంతే అండి. మన పేరు ఉంటుందండి, మన మొబైల్ నెంబర్ ఉంటుందండి, ఫేస్బుక్ ప్రొఫైల్స్ లేకపోతే మీరు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ కూడా దీనికి యాడ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, గూగుల్ వర్చువల్ కార్డ్స్ అంటే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన గూగుల్ వర్చువల్ బిజినెస్ కార్డ్స్ అనేవి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫ్రెండ్స్, ఇవి చేయడం చాలా ఈజీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్లో గూగుల్ సెర్చ్ అనేది ఓపెన్ అయి ఉండాలి. దాని తర్వాత గూగుల్ సెర్చ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనం యాడ్ మీ టు సెర్చ్ అని క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మనం ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి అనేది ఇలాగో అనేది ఓపెన్ అవుతుంది. ఫస్టే ఉంటుంది చూడండి, యాడ్ టు యువర్ సెల్ఫ్ గూగుల్ టు సెర్చ్ అని. దాని కింద గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకు అనేది ఇలాగనేది ఓపెన్ అవుతుంది. ఏంటంటే ఇది చూస్ యువర్ గూగుల్ అకౌంట్ అనేది చూస్ చేసుకోండి. నాది ఫస్ట్ కాబట్టి నేను ఫస్ట్ క్రియేట్ చేశాను. దాని తర్వాత ఇది చూడండి, నేమ్, దాని తర్వాత దాని కింద ఫస్ట్ నేమ్ ఉంది, దాని కింద దాని తర్వాత లొకేషన్ అని ఉందండి. లొకేషన్ తర్వాత అబౌట్ యువర్ సెల్ఫ్, అబౌట్ దాని కింద ఆక్యుపేషన్, మీరు ఏ పని చేస్తున్నారు అనేది, వర్క్, దాని తర్వాత ఎడ్యుకేషన్ ఎంతవరకు చదువుకున్నారు, హోమ్ టౌన్, దాని తర్వాత మీ హోమ్ టౌన్ ఏంటి, దాని తర్వాత వర్క్, దాని తర్వాత సోషల్ ప్రొఫైల్స్. ఈ సోషల్ ప్రొఫైల్స్లో ఫేస్బుక్ ఉంటుందండి, ఇన్స్టాగ్రామ్ ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఈ బాక్స్లో మన ప్రొఫైల్ లింక్, ప్రొఫైల్ యూఆర్ఎల్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసామనుకుంటే సరిపోతుందండి. దాని తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ అయిపోతుందండి. ఇక లాస్ట్లో చూడండి, ఈమెయిల్ అని ఉంది కదండి, ఈమెయిల్, దాని తర్వాత ఫోన్ నెంబర్ అవి మొత్తం ఇచ్చేసిన తర్వాత మనం ప్రివ్యూ అని వస్తుందండి. ఆ ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే మనకు అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత సేవ్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయగానే మనకు ఒక 5-6 గంటల్లో మన ఇన్ఫర్మేషన్ అనేది రిజిస్టర్ అవుతుందండి వెబ్సైట్లో. థ్యాంక్ యూ.